డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, చాలా మందికి ఏంటి, ఎవరికైనా సరే ఉదయం ప్రారంభం బాగుంటేనే ముగింపు కూడా బాగుంటుంది అంటారు. అంటే లేవగానే కొంతమందికి హ్యాపీగా లేస్తారు, అరే ఈ రోజు నా డే అంత బాగోదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో చూస్తారు వాళ్ళు లేవగానే, ఏ వస్తువు ఎవరినో చూడడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే, అబ్బా నాకు ఈ రోజు అంతా బాగుంటుంది, నేను నిన్ను చూశాను, నాకు ఇది కనపడింది ఎదురుగా అని కొంతమందికి నమ్ముతారు. అసలు మామూలుగా చూసుకుంటే అంటే ప్రారంభం బాగుంటేనే ముగింపు బాగుంటుంది అంటే అసలు ఏవి చూడొచ్చు, ఏవి చూడకూడదు, ఏవి చూస్తే ఆ డే అంతా అప్సెట్ అవుతారంటే ఏం చెప్తారు? మార్నింగ్ లేచిన వెంటనే ఇన్ జనరల్ మన యొక్క మనసు శాంతియుత స్థాయిలో ఉంటుంది, ఆ స్టేజ్లో ఉంటుంది. ఆ టైంలో మనం ఏమి చూస్తామో ఆ కంప్లీట్ డే ఆ దినచర్య మీద ప్రభావితం చేస్తుంది అని జ్యోతిష్యంలో, వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని చర్చలు జరిగాయి దీని మీద. ఎందుకంటే మార్నింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా శాంతియుతంగా ఉంటుంది. అప్పుడు ఏదైతే మైండ్లో రిజిస్టర్ అవుతుందో అది కంప్లీట్ డే మీద ఇంపాక్ట్ అవుతాయి అని చాలా శాస్త్రాలు చెప్పాయి. మరి దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ రాంగ్ అని విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభి. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. అదే యాజ్ ఐ సెడ్ నౌ, మార్నింగ్ బ్రెయిన్ వేవ్స్ చాలా పీస్ఫుల్ స్టేట్లో ఉంటాయి. అట్ ద టైం డిఫాల్ట్గా మైండ్లో ఏదైతే పిక్చరైజేషన్ అవుతుందో ఇట్ క్యారీస్ త్రూఅవుట్ ద డే, క్యారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఇంట్లో ఏదో చిరాకు స్టార్ట్ అయింది అనుకోండి, ఏదో గొడవ, ఆ రోజంతా ఎలా ఉంటుంది? అదే అగ్రెసివ్నెస్, అదే యాంగ్రీ, అదే మూడ్లో ఉంటారు. డే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇన్ జనరల్ వాట్ నాట్ టు డూ అన్నట్టు ఏమి చూడకూడదు, వాట్ నాట్ టు సీ. పాయింట్ నెంబర్ 1, లేచిన వెంటనే చెప్పులు చూడకూడదు. ఈ జనరల్గా ఈ కల్చర్లో అందరూ బెడ్రూమ్స్లోకి కూడా చెప్పులు చేసుకుని వెళ్ళిపోతారు. దీని కొరకు కూడా ఇంతకుముందు మనం మాట్లాడడం జరిగింది. బెడ్ కిందనే ఉంటే లేచిన వెంటనే ఇలా తొడగడానికి చూస్తూ ఉంటారు. నో, లేచిన వెంటనే చూడకూడని థింగ్స్లో చెప్పులు. సెకండ్ థింగ్, చెత్త. క్లమ్జీగా అక్కడే పడున్న ఐటమ్స్, చండాలంగా ఆర్గనైజ్డ్గా లేని వస్తువులన్నీ ఒకే దగ్గర ఉంది. స్టోర్ రూమ్ ఎలా ఉంటుందో అలానే కొంతమంది ఇంట్లో ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి చూడకూడదు, నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, నీలమ రంగులో ఉన్న థింగ్స్ కానీ, ఓకే, అండ్ డార్క్ బ్లాక్. నీలం రంగు మరియు డార్క్ బ్లాక్, ఆ కలర్లో ఉన్న ఐటమ్స్ని చూడడం వల్ల కూడా మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి కొన్ని శాస్త్రాలలో లిఖించబడి ఉన్నది. ఐ గాన్ త్రూ దట్ ఎప్పుడో. అది కూడా మనం చేయకూడదు. అండ్ ఎంప్టీ థింగ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సంపూర్ణంగా ఖాళీ అయిపోయిన పాత్రలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్టీ బాటిల్స్, తినేసి పడేసిన ఖాళీ గిన్నెలు, అవన్నీ కూడా చూడకూడదు. అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. విచ్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుందంటే ఎదగడానికి ఉపయోగపడని శక్తులు అని చెప్పొచ్చు. క్లియరా? ఇవి మనం కేర్ తీసుకోవాలి. మరి ఏమి చూస్తే బెటర్, అది ఇంపార్టెంట్ కదా. పాయింట్ నెంబర్ 1, మన అరిచేతులు చూడడం చాలా బెటర్. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని ఒక మంత్ర ఉంది. అరిచేయి చూస్తూ ఆ మంత్ర చదవాలి. అరిచేతిలోనే లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, గౌరీమాత అమ్మవారు ఉంటుంది. అరిచేత చూసి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి అన్న మంత్రం చదవడం 1000 రేట్లు శుభం శుభం శుభం. ఫస్ట్ మనం అది చేయాలా. క్లియరా? లేచిన వెంటనే మేనిఫెస్టేషన్లో అది ఉంది. లేచిన వెంటనే మేనిఫెస్టేషన్లో మన అరిచేయి చూసి మనం ప్రేయర్ చేశాక లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్తూ ఆ రోజంతా ఎలా ఉండాలనుకుంటున్నామో మనం ప్రకృతిలోకి విడిచిపెట్టేయాలి. వెంటనే అహం బ్రహ్మాస్మి అని చెప్తూ విడిచిపెట్టాలా. అహం బ్రహ్మాస్మి, ఈ రోజంతా నాకు చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్.
అహం బ్రహ్మాస్మి, టుడే ఐఎమ్ అట్రాక్టింగ్ మిలియన్స్, ఐఎమ్ రిసీవింగ్ మిలియన్స్. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇట్లా ఏదైనా చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. పాయింట్ నెంబర్ 2, గోమాత ఫొటోస్ కానీ లైవ్లో గోమాతలను కానీ చూస్తే చాలా మంచిది. అండ్ దేవుడు ఫోటోలు, మనకి కలియుగ దైవం ప్రోటోకాల్ దేవుడు అంటాం వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీమాతను కానీ విష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ మన ఇష్ట దైవ ఫోటోల్ని మార్నింగ్ లేచిన వెంటనే చూడడం శుభం. అండ్ అలానే నవ్వుతూ మన ప్రతిబింబం చూసుకోవడం చాలా బెటర్. లేచిన వెంటనే అద్దం చూస్తూ మన ప్రతిబింబం నవ్వుతూ చూడాలి. బ్రైట్ స్మైలీ ఫేస్తో చూస్తే అది డోపమైన్ రిలీజ్ చేస్తుంది. ఆ హ్యాపీనెస్ మూడ్, ఆ స్మైల్ మూడ్ త్రూ అవుట్ ద డే అది ఇంపాక్ట్ చేస్తుంది. ఇలా దేవుడి ఫోటోలు చూడొచ్చు. ఓకే, మన ఇష్ట దైవము కులదైవం ఫొటోస్ చూడొచ్చు, మన అరిచేయి చూడొచ్చు, గోమాత ఫొటోస్ చూడొచ్చు, లక్ష్మీదేవి ఫొటోస్ చూడొచ్చు. ఇలాంటివి చూడడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి వాస్తు శాస్త్రంలో ఉంది, జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటికి సంబంధించి కొన్ని చర్చలు జరిగాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తల్లి ఇంకాసేపు పడుకుంటే బాగున్నా అని చెప్పి ఇలా కునుకుతూ ఉంటాం. ఎస్ఆర్ మైండ్ నిద్ర వచ్చే ముందు ఎలా మనము ఆ మూడ్లో ఉంటామో పడుకొని లేచిన వెంటనే ఆ బద్ధకము ఇంకాసేపు పడుకుంటే బాగుండు ఇలా కళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ టైంలో బ్రెయిన్లో థీటా వేవ్స్ రిలీవ్ అవుతాయి. ఏం రిలీవ్ అవుతాయి? థీటా వేవ్స్. రైట్ అవే మనం విజువలైజేషన్ చేస్తే పీరియడ్ పని అయిపోద్ది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ మత్తు టైం ఏదైతే ఉంటుందో పడుకొని లేచిన వెంటనే లేదా పడుకునే ముందు మేనిఫెస్టేషన్ చేస్తే 100 times ఫాస్టర్ రిజల్ట్ అని మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ప్రూవ్ చేసి చెప్పేశారు. ఆ థీటా వేవ్ ఏమనుకుంటే అది అవుతుంది. థీటా వేవ్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద మెడిటేషన్, రైట్ టైం ఫర్ ద విజువలైజేషన్. అలాంటి టైంలో మనం లైఫ్లో ఏమైతే ఆకర్షించాలనుకుంటున్నామో మేనిఫెస్టేషన్ చేస్తున్నామో అవన్నీ మనం పిక్చర్స్ కంటి ముందు చూసుకోవాలి. విజన్ బోర్డ్స్ అంటాం, అవి చూడొచ్చు. ఐస్ క్లోజ్ చేసుకుంటూ మెంటల్ పిక్చర్ని మనం చూడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుబేరులు అవ్వాలనే మన గోల్ అనుకోండి. ధనాన్ని చూడగలగాలి, సంపదని చూడగలగాలి. అండ్ మొబైల్లో కూడా వాల్ పేపర్స్, మనీకి రిలేటెడ్ వాల్ పేపర్స్ పెట్టుకోవడం వల్ల లేచిన వెంటనే అది చూసి మనం ప్రేయర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎస్, మేనిఫెస్టేషన్కి మార్నింగ్ లేచిన వెంటనే ఏమి చూస్తున్నాం అన్నదానికి కూడా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అండ్ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ హోల్ డే, ఆ దినచర్య మొత్తం పైన ఇంపాక్ట్ చేస్తుంది. సో వంశీ గారు, మరి ఫర్దర్ గా మనకి క్లాసెస్ గురించి ఒకసారి, మెడిటేషన్ క్లాసెస్ రివీల్ చేశారు కదా, దాని గురించి ఒకసారి. తల్లి, ఇప్పటి వరకు మనం మేనిఫెస్టేషన్ కి సంబంధించి డెప్త్, బీజాల నుంచి, బేసిక్స్ నుంచి, రూట్స్ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని తెలుగు ప్రజలకి ఒక బిగ్గెస్ట్ సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, డబ్బుల్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ వెళ్ళబోతున్నాం. నాట్ ఓన్లీ మెడిటేషన్, 80-90% మెడిటేషన్ గైడ్ చేయబోతున్నాము. బట్ మెడిటేషన్కి, మేనిఫెస్టేషన్కి, మెడిటేషన్కి, ఈ స్పిరిచువల్ ఎనర్జీస్కి, స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్కి ఉన్న కనెక్షన్ మనం డిరైవ్ చేసి ఇవ్వబోతున్నాం. మైండ్ఫుల్ మెడిటేషన్ అని విపాసన అని ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడబోతున్నాం. త్రాతక మెడిటేషన్ అని ఒకటి ఉంది, థర్డ్ ఐ మెడిటేషన్, విజువలైజేషన్కి సంబంధించి మెడిటేషన్ టెక్నిక్స్, సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్, అది అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్టేషన్. మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్ట్. ఈ 4 పట్టుకున్న వాడికి జీవితంలో ఏదైనా సాధించగలడు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, ముద్రాస్, మెడిటేషన్, లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ, డబ్బును ఆకర్షించవచ్చు తల్లి, సంపదని సృష్టించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఆకర్షించవచ్చు, దినదిన వ్యాపార అభివృద్ధిని రుచి చూడొచ్చు. జీరోలో ఒక దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవచ్చు. ముఖ్యంగా 2025కి ఆ ఎనర్జీ ఉంది. 2025లో ఎలాగ క్రైమ్ రేట్ పెరిగిందో, యాజ్ యూ నో, ఒక హోస్ట్గా 2025లో చాలా క్రైమ్ రేట్ పెరిగింది. ఇన్ ద సేమ్ వే కసిగా ఉన్న వాళ్ళు, స్పిరిచువల్గా అవేకన్ అయి ముందుకెళ్తున్న వాళ్ళకి సక్సెస్ రేట్ క్రైమ్ రేట్ కంటే 100 రెట్లు పెరిగింది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అహం బ్రహ్మాస్మి ప్రూవ్ చేసింది.
దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవడానికి ఇయర్కి పాసిబిలిటీ ఉంది. పేరులోనే ఉంది విశ్వవసు నామ సంవత్సరం. విశ్వం అంటే యూనివర్స్, వసుంధర అంటే అబుండెన్స్, సంపూర్ణత్వం, సమృద్ధి. వసుంధర అంటే కొరత లేదు, లోటు లేదు. కొరత లేదు, లోటు లేదు అంటే సమృద్ధి ఉంది, సంపూర్ణత్వం ఉంది అని అర్థం. యూనివర్సల్ అబుండెంట్ ఇయర్ అని చెప్పొచ్చు తల్లి. అండ్ as per న్యూమరాలజీ 2 + 0 + 2 + 5 = 9. 2025 9 అనే నెంబర్ సుప్రీం నెంబర్, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మెడిటేషన్, ఈ రెండే కాకుండా కొన్ని మంత్రాస్, కొన్ని తంత్రాస్, కొన్ని యంత్రాస్, ఇంట్లో కొన్ని చేంజెస్, మైండ్ సెట్ పరంగా కొన్ని చేంజెస్. మన హ్యూమన్ బీయింగ్స్గా మనం కర్మయోగులుగా మనం ఏమేమి చేయాలి? దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకు ఉన్న శక్తితో, నవగ్రహాలకు ఉన్న శక్తితో, ఇంటి ఎలివేల్పు యొక్క శక్తితో, మనం ఎవరినైతే గురువు అనుకుంటాం ఆ గురువు యొక్క శక్తితో మనం మమేకం అవ్వగలిగితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు. ఏ ప్రొఫెషన్ ఇవ్వనివ్వండి, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వ్యాపారవేత్త, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నా సరే ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం మేనిఫెస్టేషన్. నేను ఒకటే చెప్తా ఉన్నా, బ్రహ్మాండాన్ని పట్టుకోండి, విచ్ మీన్స్ యూనివర్స్, సృష్టి. బ్రహ్మాండాన్ని పట్టుకోండి, బ్రహ్మ అస్త్రాన్ని పట్టుకోండి, లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ సోషల్ మీడియా ఫలితం, సోషల్ మీడియా బ్లెస్సింగ్ ద్వారా పరోక్షంగా వి టచ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో అక్రాస్ గ్లోబ్లో ఉన్న తెలుగు వాళ్ళు, మేజర్ తెలుగు వాళ్ళ హార్ట్స్ని టచ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా అంటామా, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము మన క్లాసెస్ ద్వారా. ఎవరైతే హెల్దీ లైఫ్, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఒక లావిష్ అబండెంట్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా అవేకనింగ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ 5 days జరగబోతున్న ఈ దైవ కార్యక్రమంలో ఒక స్లాట్ మనకు దొరకాలి, ఒక చోటు మనం చేజెక్కించుకోవాలి అంటే ఈ మాట నాకు ఓపెన్గా చెప్తా ఉన్నా, సూపర్స్టిషన్స్ కాదు, ఎగ్జాగరేషన్తో కూడా చెప్పట్లేదు. భగవంతుడి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి ఒక శక్తిగా ఏర్పడి జ్ఞానాన్ని ఇవ్వబోతుంది. ఆ జ్ఞానం మన జీవితంలోకి ఎంటర్ అయితే మన జీవితంలో ఉన్న అజ్ఞానం మొత్తం తొలగి అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు గృహంలోకి వచ్చి తాండవమాడుతాయి అని మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వై? బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువల్. ఆ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. ఆ లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి డిజైన్ చేసిన దైవ కార్యక్రమం అది. భగవంతుడి యొక్క ఆజ్ఞ అని ఒక మెసెంజర్గా నా కర్తవ్యాన్ని నేను వహిస్తున్నాను. ఆపర్చునిటీ వస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు నేను కలవబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 days. అండ్ ఈ 5 days కూడా మనకి ఈ July 17th నుండి జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 6 నుండి 7:30 వరకు. ఈ 5 days కూడా రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్టు మనం ప్రాక్టికల్గా చేపిస్తున్నాం కదా, వాళ్ళకి అది హెల్ప్ అవుతాయి రికార్డింగ్స్. ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా మరి ప్రేక్షకుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నారు, మరి మెడిటేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అని మరి రివీల్ చేసేసారు. July 17 నుంచి వరుసగా 5 రోజులు. మరి ఇప్పటికే చాలామంది అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో టెస్టిమోనియల్స్ చూస్తూనే ఉన్నారు. క్లాసెస్ కానీ, వీడియోస్ కానీ, చెప్తున్నటువంటి ఆ మాటలు కానీ ఇవన్నీ కూడా మా జీవితాల్లో కూడా చాలా మంచి జరిగిందని చెప్పి చాలామంది ఉన్నారు. మరి ముందున్నటువంటి 17వ తారీఖు నుంచి వరుసగా 5 రోజులు జరిగే జూమ్ కాల్ మెడిటేషన్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, అహం బ్రహ్మాస్మి.